హైదరాబాద్ని మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్నారు. సో కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచనతో ముందుకెళ్తుంది. ఇన్వెస్టర్స్ అయితే కొంత గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు. మీరు జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత ఒక మాటలో ఇన్వెస్టర్స్కి మీరు ఏం చెప్తారు? ఇదే ప్రశ్న నిన్న కూడా చర్చించడం జరిగింది లక్ష్మీనారాయణ. నేను అంతకుముందు దాదాపు లాస్ట్ 3 నెలలు 6 నెలలు మనం మాట్లాడుతున్నాం. నేను చెప్పింది ఏం చెప్పాను మీకు? ఏపీలో మంచి పనులు జరుగుతున్నాయి, మంచి సీఎం వచ్చాడు, అనుభవం ఉన్న సీఎం వచ్చారు, అభివృద్ధి చెందుతుంది. వి అప్రిషియేట్, వి విష్ దెమ్ దే షుడ్ గ్రో. బట్ అక్కడిని ఆ ఏపీ సెటిలర్స్ కానీ, ఏపీ బిల్డర్స్ కానీ, ఏపీ ఇన్వెస్టర్స్ కానీ తెలంగాణకు వచ్చారు, తెలంగాణను మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అనేది ఇట్స్ టోటల్లీ డిఫాల్ట్, రాంగ్ ఇన్ఫర్మేషన్. రాంగ్. ఎందుకంటే వచ్చారు, ఆయన కూడా అదే ఫిగర్ చెప్పారు, 10 to 15% మాత్రం షిఫ్ట్ అయ్యారు. అందులో సగం పర్సెంటేజ్ మళ్ళీ బ్యాక్ వెళ్తారు. ఎగ్జాంపుల్ నేను ఏపీలో పుట్టాను, తెలంగాణలో సెటిల్ అయ్యాను. అక్కడ వెళ్ళే ప్లాన్, చుట్టాలు చూడడానికి వెళ్తాం కదా, అక్కడ ఉండడానికి నాకు ప్లాన్ లేదు, బికాజ్ ఇక్కడ సెటిల్ అయిపోయాను. అలాంటి వాళ్ళు బ్యాక్ వెళ్ళరు. బట్ కొంతమంది ఎవరైతే ఏపీలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, ఏపీలో ఉండాలనుకుంటారో వాళ్ళు డిఫరెంట్. సో ఓవరాల్ 10 to 15% అవుట్ ఆఫ్ 100%లో 10 to 15% ఇక్కడ షిఫ్ట్ అయిన వాళ్ళు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ముందు మనకు క్లారిటీ ఉండాలి. ఎందుకంటే పబ్లిక్లో 100 రకాలు అంటారండి. ఇదిగో పులి అంటే, ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. ఎస్పెషల్లీ మీడియా కూడా అంతే. కొన్ని మీడియా ఛానల్స్ పేర్లు చెప్పలేం, డమాల్ అంటారు. కొంతమంది అక్కడ డమాల్ అంటారు, కొంతమంది ఇక్కడ డమాల్ అంటారు అని. బట్ రియాలిటీ తెలుసుకోకుండా మాట్లాడేస్తున్నారు. కొంతమంది కామెంట్స్ కూడా మీనింగ్ లేకుండా 3 లక్షల వ్యూస్ వచ్చిన వీకి 3 మంది చెత్తగా రాస్తారు. అది ఎంత లేక వాళ్ళు నాలెడ్జ్ బయటపడుతుంది, అది గమనించుకోవట్లేదు. వీడియోస్లో రివ్యూస్ రాస్తున్నారు. నేను అన్నదంటే ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెండూ మంచివే. అక్కడ టైం పడుతుంది, ఇక్కడ ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. క్విక్ రిటర్న్స్ కావాలి, క్విక్ రిటర్న్స్, అష్యూర్డ్ రిటర్న్స్, 2 పదాలు వాడుతున్నాను. రావాలనుకుంటే హైదరాబాద్లో ఏ ఏరియాలో పెట్టుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు వెస్ట్లో బాగుంది, బట్ స్లోగా సౌత్కి, ఈస్ట్ కూడా అది విస్తరిస్తుంది. గవర్నమెంట్ ఈజ్ వెరీ కీన్ టు డెవలప్. బట్ ఇమీడియట్ రిటర్న్స్ మీరు నెక్స్ట్ 4-5 ఇయర్స్లో డబుల్ అవ్వాలనుకుంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ముంబై హైవే, బెంగళూరు హైవే, వికారాబాద్ ఇవన్నీ కూడా బాగా స్లోగా, షాబాద్ పికప్ అవుతుంది, నవాపేట పికప్ అవుతుంది. ఆల్రెడీ ముంబై హైవే పికప్ అయిపోయింది. బెంగళూరు హైవే ఆల్మోస్ట్ షాద్నగర్ నుంచి చూసుకుంటే మీరు మున్సిపాలిటీ లెవెల్కి వచ్చింది, ఎలివేట్ చేశారు. ఈ విధంగా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఇప్పుడు ఈస్ట్ కానీ విజయవాడ హైవే మీద మళ్ళీ ఫోకస్ మొదలుపెట్టి ఆ ప్లాన్లో రకరకాలు ఫార్మా విలేజెస్, సెటిలైట్ టౌన్షిప్స్, ఐటీ పార్క్, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, R&D. ఇప్పుడు ఫార్మా సిటీలో మెడికల్ కాలేజ్ అక్కడే వస్తుంది, R&D సెంటర్ అక్కడే వస్తుంది. నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్, ఈవెన్ ఫార్మా అయినా అక్కడ వస్తున్నాయి. ఓన్లీ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అనేది ఇక్కడ మనకు షిఫ్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ బయ్యర్స్కి ఎటువంటి డౌట్ అక్కర్లేదండి. రేట్ నాకు మార్నింగ్ కూడా ఎవరో ఫారెన్ పోయి, సార్ తెలంగాణలో రేట్లు తగ్గిపోతాయి, వాళ్ళు పెంచుతుంటే తగ్గే క్వశ్చన్ ఎక్కడ వస్తుంది? ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు, భూమి రేట్లు పెంచండి, రిజిస్ట్రేషన్ రేట్లు పెంచండి అని. అంటే బయట ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, లోకల్లో లేదో చెప్తారు, సగం సగం గో టు ఏ రైట్ ప్రొఫెషనల్ పర్సన్. మనం చాలాసార్లు చెప్పాం, మీకు సరైన ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కావాలనుకుంటే అనుభవం ఉన్న వాళ్ళ వ్యక్తుల దగ్గరికి వెళ్తే, నేనున్నాను, నాలాంటి వాళ్ళు మార్కెట్లో చాలామంది ఉన్నారు. నా దగ్గర రోజుకు 10 కాల్స్ వస్తాయి, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ది వరల్డ్. సో వాళ్ళకి చెప్పేది అదే, ఇక్కడ హ్యాపెనింగ్స్ తెలియదు. లోకల్ వాడికి సగం ఇంట్లో బయటకు పోతే బయట ఏం జరుగుతుంది ఎలా తెలుస్తుంది? ఇంకా ఫార్మాసిటీలో పెట్టాలంటే మీ క్వశ్చన్ అది. మీ ఇన్వెస్ట్మెంట్ ఏ పర్పస్? మనం 4 రకాలు చెప్పుకున్నాం: క్యాపిటల్ కన్జంప్షన్, ట్రేడింగ్, రెంటల్ ఇన్కమ్, లాంగ్ టర్మ్. మీకు ఎంత డబ్బు ఉంది, లోన్లు వెళ్తున్నారా, డైరెక్ట్ ఫండింగ్, దాన్ని బట్టి మేము కేస్ టు కేస్ అనలైజ్ చేస్తాం. చాలామంది బయర్స్ ఏం చేస్తున్నారు, సార్ ఒక్క నిమిషం చెప్పండి అంటే, నేను ఏదో షూటింగ్లో ఉంటా, 2 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఒక్క నిమిషం ఎట్లా చెప్తామండి? అన్నసరి చెప్తే మిస్గైడ్ చేస్తాం. ఒక 2 కోట్లు పెట్టి కనీసం ఒక అరగంట గంట స్పెండ్ చేస్తే మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మాకు పావుగంట పడుతుంది. దాని తర్వాత అనలైజ్ చేయడానికి పావుగంట, చెప్పడానికి ఒక గంట సేపు మాట్లాడితే అట్లీస్ట్ పాజిటివ్, బెటర్, బెస్ట్ సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఫోన్ చేయాలనుకుంటే నెంబర్ ఆల్రెడీ స్కోల్ అవుతుంది. ప్లీజ్ టేక్ అపాయింట్మెంట్, విల్ డెఫినెట్లీ హెల్ప్. హైదరాబాద్లో ఓవరాల్గా సమ్మరీ ఏంటంటే, ఏపీ తెలంగాణ బోత్ ఆర్ గుడ్. ఏపీలో కొద్ది టైం పడుతుంది. నెక్స్ట్ 3-4 ఇయర్స్లో క్యాపిటల్ సిటీ అనేది డెవలప్ అవ్వాలి. 15,000 కోట్లు శాంక్షన్ అయింది. అట్లనే ఇన్నర్ రింగ్ రోడ్ మీద వర్క్ చేస్తున్నారు, అవుటర్ రింగ్ రోడ్ మీద వర్క్ చేస్తున్నారు, మిగతా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేస్తున్నారు. ఇవన్నీ రావడానికి టైం పడుతుంది. జో దిక్తా హై ఓ బిక్తా హై అని చెప్పాను, అది రావడానికి కొద్ది టైం పడుతుంది. డెఫినెట్గా ఐ థింక్ ఒక్కటైతే నేను సంతోషించాను ఏంటంటే, 15,000 కోట్లు అమరావతి క్యాపిటల్ శాంక్షన్ ఏంటంటే, మీకు ఇండైరెక్ట్గా ఏం చెప్తుందో తెలుసా? నెక్స్ట్ టైం అమరావతి క్యాపిటల్గా మార్చే శక్తి ఎవరికి లేదు. ఇది పాజిటివ్ నోట్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ ఏపీ ప్రజలకి. ఎందుకంటే మొన్నటి వరకు చెప్పి మార్చడం, అదే కర్నూలు వస్తుంది, వైజాగ్, ఇవన్నీ ఇప్పుడు లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కన్ఫర్మింగ్ ఇట్స్ అమరావతి ఈజ్ ఏ క్యాపిటల్. దానికే కదా 15,000 కోట్లు ఇచ్చారు.
ఇది వన్ ఆఫ్ ది మంచి పరిణామం అనేది మనం ఆలోచించుకోవాలి ఏపీ విషయంలో. అయితే వాళ్ళు ఆ ఫండ్స్ తెచ్చుకొని నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఈ మంత్ ఫారిన్ కంట్రీకి ఇక్కడ సీఎం వెళ్తున్నాడు, అక్కడ సీఎం వెళ్తారు, వెళ్ళి కొన్ని వేల కోట్లు తీసుకొస్తారు. ఆ 1000 కోట్లతో వీళ్ళు డెఫినెట్గా పాజిటివ్గా బిల్డ్ చేసి ఇద్దరికీ డబ్బులు కావాలి. సో ఐ థింక్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఏ పాజిటివ్ డైరెక్షన్. వి విష్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ వెల్. ధన్యవాదాలు.